ఫైనల్ చెప్పండి. ఇప్పుడు ఫైనల్ చెప్తున్నాను. ఫైనల్ చెప్పే ముందు ఎలా అయితే ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధులుగా వారు వచ్చారు కదా, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలియనిది మేనేజ్మెంట్స్. ఇది మీకు తెలిసినటువంటి విషయం. కడుపులో కత్తి పెట్టి నోట్లో బెల్లం పెట్టే తత్వం ఉంటుంది మా రెగ్యులేషన్స్ లో. అంటే గమ్మత్ అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఈ 300 కోట్లే కాదు, విద్యార్థులకు రాయితీ మీద పాస్ ఇస్తాం. బస్సులో ప్రయాణం ఉట్టిగా పడుకుంటానే కాదు కదండి, మా లాడ్జింగ్ డబ్బులు తీసుకుంటానికి ఫ్యాక్టరీ దివాలు తీసిపోతే ఖతమే. ఇప్పుడు దివాలు తీసేసినారు. 50-60% ఈ ప్రభుత్వ హయాంలో మా కార్ఖానా దివాలు తీసింది. అసలు మేము ఎటుబయట పోతామో తెలియదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎటుపోతారో తెలియదు. రిక్రూట్మెంట్ లేదు. బెడ్విన్ స్కీమ్ అన్నారు మీరు. బెడ్విన్ స్కీమ్ ఏం చేశారండి మీరు? గత ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెగ్యులర్ ప్రతిపాదికపై ఇచ్చారు. వీళ్ళు ఇయ్యలేదు, మనుభావులు పెద్దలు. వీళ్ళకైతే దండం పెట్టాలి, దండమే కాదు గుండె ఎత్తియాలి నెత్తియాలి, కానీ వీళ్ళు ఇయ్యలేదు. మీరేం చేశారండి? అవుట్ సోర్సింగ్. అంటే తను చచ్చిపోతే మా ఒక వారసునికి అవుట్ సోర్సింగ్ ఇస్తారా? ఇది రెగ్యులరేషన్? ఇది రూల్ అండ్ రెగ్యులరేషన్, కాన్స్టిట్యూషన్ రూలా? ఇది మోసం చేశారు మీరు. అంటే మీరు మాతోటి 3 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఆ రోజు రాణులు ఎట్లయితే మన దగ్గర వెట్టి చాకరీలు చేసి బ్రిటిష్ వాడు ఎలాగైతే మమ్మల్ని తోమిండో మీరు మమ్మల్ని తోముతున్నారు. ఇంకోటి, విద్యార్థుల రాయితీ వస్తుందా? రావట్లేదు. మీకు టీఎన్జిఎస్ల రాయితీ వస్తుందా? బస్ పాస్తి రావట్లేదు. ఎన్నో రాయితీలు ప్రకటించిన స్వతంత్ర సమర యోధులకు రాయితీలు ఇస్తున్నారు. బస్సులన్నీ ఉట్టిగా వాడుకుంటున్నారు, డబ్బు ఇవ్వట్లేదండి. మీకు ఎక్కడ ఏమండి అర్థం కాదు నాకు. డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? మాకేమన్నా బావులు ఉన్నాయా? మాకేమన్నా బావులు ఉన్నాయా? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ప్రజలకు ఎందుకు తప్పుతో పట్టిస్తున్నారు? సీనియర్ డ్రైవర్గా అడుగుతున్నానండి నేను. పరిజ్ఞానం లేక కాదు, 100% పరిజ్ఞానం ఆర్టీసీ మీద, రవాణా శాఖ మీద. 32 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు? ఏదో కేంద్ర గవర్నమెంట్ మా కేంద్ర గవర్నమెంట్ తోటి మీ దగ్గర మేమున్నాం. మీరు విలీనం ప్రక్రియ అనేదే మొదలు పెడతలేరు. మీకు ఎందుకు మొదలు పెడతలేరు? ఇమాందారి తమిళసాయి మీద వేసేసిండ్రు. వీళ్ళు వేసేసి మమ్మల్ని ఉసగొలిపినారు. ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడినాం. అమ్మా నీకు దండం పెడదాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు, నీ కాలు మొత్తం బాంచన్ ఆమోదించండి. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గర ఐపీఎస్ ఐఏఎస్లు ఉంటారు, సవరణ చేయండి. మేము మొక్కామండి, మేము మొక్కాము. పంపించింది ఏం చేశారు మీరు? ఏం చేయలే. కాలయాపన. మీరేమంటున్నారు? నిన్న ఇంద్రభారతిలో బీఆర్ఎస్ బ్యానరే లేదండి మా దగ్గర. 55 రోజుల సమ్మెలో 30 మంది హతమార్చినాక బీఆర్ఎస్ కండువ కప్పుకుంటామండి మేము. ఎంత అసలు మాకు భూమి మీద అడుగు పెట్టనిస్తారా జనాలు? హిట్లరిజం అండి. నాకు తెలిసిన హిస్టరీ హిట్లరిజం. కేసీఆర్ గారు అహంభావవాది, ఒక రాజు. చాలా తప్పు చేసిండు వారు. అంతా దళారులే వారి దగ్గర. తనకు నచ్చితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వారికి కారిచ్చినవు ఎస్సీ అని. ఎన్ని జరిగినాయండి, ఎన్ని చూస్తలేము మేము. మా బస్సులు ఎంతమంది అనుకుంటలేరు. అసలు జర్నలిస్టిక్ గా ఫాస్ట్ మేమే. ఎక్కడ రాజకీయ బస్సులో జరుగుతూ ఉంటారు, అందరూ తెలుసుకుంటా ఉంటారు. నేనేమో ఆర్టీసీలకు అన్యాయం జరిగింది. ఇగవచ్చే రేవంత్ రెడ్డి గారి పోయి ప్రగతి భవన్ ని దాక్తివి. నిన్న మేము తగ్గినాం సెక్రటరియట్ కు. మానవతా దుఃఖంతో మమ్మల్ని ఆలోచించండి. విలీనం ప్రక్రియ స్పీడ్ గా పెంచండి. ఏ రాజకీయం వద్దు అని చెప్తున్నాం మేము. ప్రభుత్వ రంగ సంస్థ బతుకుంటే భావి తరానికి రాష్ట్రంలో మెరుగైన సేవలు అందుతాయి. ప్రైవేట్ సెక్టార్లో ఉండవు. మేము చూశాం, పైన ఎక్కచ్చినం దొరగారులు బండ్లు కొట్టారండి మమ్మలను కండక్టర్లు. కానీ ఈరోజు ఫ్రీ టికెట్లు వచ్చిన తర్వాత మా చెల్లెళ్ళు, మా తల్లులు కండక్టర్ మేల్లో పాములు వేసినా కానీ మేము చేస్తున్నాం సర్వీస్. ఎందుకు కనికరించడం లేదండి మీరు? ఎక్కడ పకడ్బందీగా మీరు జైలుకు పంపించినారండి అలాంటి హట్టంకవాదులను? మమ్మల్ని ఉగ్రవాదుల కలిగినమంటున్నారు మీరు. ఈ తరికైనా బ్రహ్మ మేము ఓటు వేయలేదండి. నా వయసు 60 అండి. ఎన్ని ఓట్లు వేసి ఉంటా పార్లమెంట్ కు, రాజ్య అసెంబ్లీకి? నేను ఎంతమంది రాజకీయ నాయకులను చూస్తుంటా. నేను 32 సంవత్సరాల్లో తిరుపతిలో కొన్న 150 రూపాయలు అంగేసుకొని వచ్చిన ఒక కోట్ వేసుకొని. కనీసం స్టూడియో టీవీలో వెళ్ళబడతా కదా, జనానికి మంచిగా ఉన్నాడు మావాడని అనుకుంటారు. ఏంది దారుణమైన బాధలు కప్పేయడానికి ఇది ఒక ముసుగు. ఎందుకు బాధలు, ఎందుకు ఒత్తిడి చేస్తలేరండి కార్యకర్తలు? తప్పు ఇది.
కానీ ఆ ప్రభుత్వంలోనూ వివక్షే, ఈ ప్రభుత్వంలో వివక్ష, దారుణమైన వివక్షత. అసలు లెక్క ఏంటంటే మీరు మమ్మల్ని గుడికి బడికి రెండింటికి బంద్ చేస్తాడే వెళ్ళబడుతున్నారు. అంటే రానున్న కాలంలో మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. నిన్న బీఆర్ఎస్ మీటింగ్ లేదు, బీఆర్ఎస్ బ్యానర్ లేవు, బీఆర్ఎస్ వాడు ఎవరు లేడు, ఏ కార్యకర్త లేదు, గులాబీ దండే లేదు, స్వేచ్ఛగా పాల్గొన్నాం, ప్రభుత్వాన్ని కోరినాం, మొక్కినం, కాలముక్త బాంఛనన్నాం, కష్టాలు చెప్పుకున్నాం, పాములు వేస్తున్నారు, కొడుతుర్రు, తిడుతుర్రు, గుద్దుతుండ్రు అని చెప్పాం. ఆదరించండి అని చెప్పాం, మమ్మల్ని కొట్టకండి అని చెప్పాం, స్నేహభావంతో పని చేయించుకోండి అని చెప్పాం. హైదరాబాద్ మహానగరంలో ఒక డ్రైవర్ గా నా అవర్స్ 7.5 గంటలు, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఈ రోజు 12 గంటలు బతకగలుగుతానా? పైగా డ్రైవింగ్ స్టీరింగ్ చాలా కష్టం. ఈ టైం 5 minutes ఓన్లీ. బండి ఎంసీ డిఫెక్ట్ అయితే కట్ చేస్తుండే ట్రిప్ ఫుల్ చేయాలా. పైగా అధికారుల దాన్ని ఏమంటారు, ఒత్తిడి, ఇబ్బందులు, సామాన్య ఒత్తిడి కాదు. ప్రతి ఒక్క కండక్టరు ఫ్రీ టికెట్ నాకెందుకమ్మా, ఫ్రీ టికెట్ ఎన్ని డబ్బులు తెచ్చిన ముందు డబ్బులు చూపించి ఉంటాడు. ఏమిది దారుణం అంటే మీరు ఏంది ఇది? ఎన్ని పోటీలకు తట్టుకోగలుగుతాం మేము? తీస్తారు. ఈ రాష్ట్రంలో ఎన్ని రకాల రంగాల పోటీలు ఉన్నాయండి మాకు. 2-wheeler కార్ నుంచి, ఆటో కార్ నుంచి, టాక్సీ కార్ నుంచి. పాపం ఆటో వాళ్ళదైతే దారుణం. మీరు చేసిన మోసానికి వాళ్ళ పాపాలు మీకు తగులుతాయి, మీరు పోతారనేది గ్యారంటీ అయిపోయింది. నేను కూడా వాళ్ళు కూడా అంటున్నారు సార్ అంటే మిమ్మల్ని కాదు కానీ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నిజంగా మా జీవితాల్లో వాళ్ళు పాల్పోస్తారనుకుంటే మాకు మీద విషయం జిమ్మారని ఆటో డ్రైవర్లు అయితే గోస మామూలు కాదు. మీరు ఇస్తానన్న 12,000 కూడా ఇవ్వలేదు వాళ్ళకి కనీసం. పైగా ట్యాక్సుల రూపంలో ఘోరంగా తీసుకుంటున్నారంట. చాలా బాధలు పడుతున్నారు ఆటో డ్రైవర్లు అయితే. వాళ్ళు కూడా ఉద్యమం చేశారు సార్ మొన్న. మీకు తెలీదా? వాడు ఓలా ఊబర్ ఇవన్నీ కూడా ఎత్తేయండి. వాళ్ళు కూడా మీలాగానే వాళ్ళు కూడా దాదాపుగా వామ్ము వాళ్ళు కూడా దగ్గరికి 10,000 మంది తక్కువ రాలే. మేమే కవర్ చేసాం. మాకు ప్రతి విషయంలో మీరు బీఆర్ఎస్ కంటూ కొడతారు. అసలు బీఆర్ఎస్ లేనేలేదు మా దగ్గర. మన దగ్గర కొడతాం మేము, అంటే బీఆర్ఎస్ లేదు. ఆదరించాం, ఫ్యామిలీ తోటి ఆదరించాం. నేను సొంతంగా చెప్పుకుంటా నా 5 ఓట్లు నీకు వేసాను. ఆదరిస్తావా, ఆదరించావా? ప్రభుత్వ రంగ సంస్థని కాపాడుతావా, కాపాడవా? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు? డిబిఆర్ మిల్ లెక్క చేయాలనుకుంటున్నావా? హెచ్ఎండి లెక్క చేయాలనుకుంటున్నావా? వాళ్ళు అమ్ముకో తిన్నారు, ఆ రోజు పోయిండు. మీరు ఇక్కడ అమ్ముకుంటే ఇక లాభం లేదు. మేము బ్రతక పరిస్థితిలో లేము. హరాస్మెంట్ తగ్గించండి. మేమేం అడిగామండి మీ దగ్గర? పెరగన్నం ముఖ్యాన్ని అడిగాను తప్ప తోటకూర అడిగామండి మీకు దగ్గర. ఏటకూర అడగలేదు మేము. ఎందుకు యూపీఆర్సీ టీచింగ్ ఛార్జ్ చేయలే యూనిఫామ్ ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి. అసలు ఏ సంస్థ? ఇప్పుడు మీ దగ్గర 10 మంది కార్మికులు ఉంటే మీరు యూనిఫామ్ అప్ టు యూనిఫామ్ ఇస్తరి చేసుకొని రావాలంటున్నారు. ఇది సరి అయినది కాదు. నేను రేవంత్ రెడ్డి గారు అనేది అంటలేను. మేము తిన్నాం వైఎస్ రెడ్డి సార్ మాకు పిలిచిన కాడకు వచ్చిండు మహానుభావుడు. మీరు చేయండి, చాలా సీనియర్ పార్టీ. మమ్ములను బొంకెమ్మ కోరికలు కావు, క్రమక్రమంగా ఇవ్వండి. ఆర్టీసీని పూర్తిగా అడగమండి, ఎందుకు అడుగుతాము? అరే ఆర్టీసీ డబ్బులు ఇప్పుడు బ్యాంకులో పోతే 5 గంటల వరకు డబ్బే ఉండదు, ప్రభుత్వానికి వెళ్ళిపోతూనే ఉంటుంది. మాది పాలిచ్చే బర్రె మాది. ఎందుకు మా మీద వివక్షత చూపుతున్నారు మీరు? పాలిచ్చే బర్రెని కాదు, పాలిచ్చే బర్రెని ఒట్టివే బర్రె చేశారు. పాలు ఎంత పితకాలి సార్. ఎక్కువ పితుకుతే దాంట్లో నుంచి రక్తం వస్తే బగ్గు అంటే ఇంకా సరే ఎవడు కాపాడాడు? హిట్లర్ లాంటి టెక్నికల్ తో కూడుకున్నటువంటి ఒక అభివృద్ధి చెందిన దేశంలోనే బతకలేకపోయినావు. మనమెంత? దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఆర్టీసీని ఆదరించండి. తప్పనిసరిది ప్రక్రియ మీ చిన్నపాటి కార్యకర్తల నుంచి విలీనం ప్రక్రియ ముఖ్యమంత్రి వరకు చేరుకోవాలి. మమ్మల్ని ఆదరించండి, మా సేవ తీసుకోండి. ఏదైతే చట్ట ప్రకారంగా మా అవర్స్ ఉన్నదో మా అవర్స్ మాకు ఇవ్వండి. 12, 13 గంటలు 16 గంటలు చేయటం అనేది చట్ట వ్యతిరేక కార్యక్రమాలను మాత్రం మీ ద్వారా నేను ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నాను. సార్ రాజు గారు, సరే ప్రభుత్వం దిగి రాలేదు, ఏంటి నెక్స్ట్ మన మోటివ్ ఏంటి? ఒక్క నిమిషం ఒకటే సార్, మేము తప్పనిసరి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని ఉన్నారు మీ దాంట్లో, వారికి కూడా ఒత్తిడి తెస్తున్నాం. రెండవది
సామరస్యపూర్వకంగా ఈ ఒక విషయాన్ని సాధించుకోవాలని చెప్పి తపనతో ఉన్నాం. గవర్నమెంట్కి ఇంకా వ్యతిరేకత రాలే మా మీద. ఒక అహింసా పద్ధతిలో వెళ్తున్నాం. ఎస్, అహింస పద్ధతిలో అంబేద్కర్ చెప్పినటువంటి చట్ట పరిధిలో అహింస పద్ధతిలో తప్పనిసరి మేము కోరుతాం. అప్పటికి కూడా సాధ్యం కాకపోతే ఏదైతే 55 రోజులు గతంలో గులాబీ దండును ఎలాగైతే పొలాల పొంట చెట్ల పొంట గెదివిను, దాని తర్వాత ఏం జరుగుతో మాకు తెలియదు. నమస్తే. ఫైనల్ గా మీరు చెప్పండి. సరే, వాళ్ళ బాధ నిజంగా మీ ప్రభుత్వంలో ఎంత దారుణమైన గోస అనుభవించారో పాపం ఆయన